రైతు బంధు అనే ముచ్చట ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తనే లేదు. ఆ విషయం కూడా ఎటు చెప్తలేడు, వేస్తలేడు, ఏం చెప్తలేడు. రైతులు ఈ చిలక పంటకు అప్పు తెచ్చుడు, బ్యాంకుకు అప్పు తెచ్చుడు, ఈ అప్పుల పాలే అవుతారు కానీ ఏ రైతుకు సౌకర్యం అయితే లేదు ఇంతవరకు. మొత్తానికి ఎట్లా ఉంది? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినావు కదా, కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నావు. సో ఎట్లా ఉంది మొత్తానికి? ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాడ నుంచి మనకు రైతు బంధు అది ఇది మంచిగానే ఇచ్చిండు. ఒక పెన్షన్ ఇస్తానన్నాడు, 1000 రూపాయలు పెంచలేదు. మళ్ళా మన రుణమాఫీ అన్నది మాత్రం వడ్డీ మాఫీ చేసిండు. కొందరికి చేసిండు, కొందరికి చేయలేదు. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలకు ఒక బస్సు మాత్రం కరెక్ట్ చేసిండు, మిగతాది ఏది చేయడం లేదు. మా రైతు పరిస్థితులు మాత్రం ఇట్లుంది. ఇప్పుడు 2500 మహిళలకు ఇచ్చిండంట.